137వ రోజు షర్మిల ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో నడిచారు. అక్కడి వారి తండా నుంచి ప్రారంభమైన పాదయాత్ర సాయిరాం తండా వరకు కొనసాగింది. 137వ రోజు రైతులు అత్యధికంగా మరో ప్రజాప్రస్థానంలో పాల్గొన్నారు. జూలూరుపాడు బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిల ₹1 కూడా ఛార్జీలు పెంచకుండా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్దనేని అన్నారు. పేదలు, మహిళలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ పాలన సాగించారని షర్మిల చెప్పారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది కొరకు వైఎస్ఆర్ ఎన్నో కలలు కన్నారని చెప్పారు. ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పన్ను కూడా పెంచలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఏ ఛార్జీ అయినా ₹1 పెంచితే ఆ భారము పేదవాడి మీద పడుతుంది. పేదవాడికి ₹1 భారం పడినా పడినట్టే అని తలించాడు. కనుకనే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ₹1 అంటే ₹1 ఆర్టీసీ ధరలు పెరగలేదు, గ్యాస్ ధరలు ₹1 పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు ₹1 పెరగలేదు, కరెంటు ఛార్జీలు ₹1 అంటే ₹1 రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెరిగింది అని మన రాష్ట్రంలో ఏ ఒక్కరూ చెప్పలేరు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ₹1 ఏ ఛార్జీ కూడా పెంచకుండానే అద్భుతంగా పరిపాలన చేసి రికార్డు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు రాజశేఖర రెడ్డి గారు. మండే ఎండలో కూడా ఖమ్మం జిల్లా ప్రజలు ఉత్సాహంగా మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొన్నారు. అక్కవారి తండా, ఇమాం నగర్, వినోభనగర్, ఒంటిగుడి ఎక్స్ రోడ్, జూలూరుపాడు, సాయిరాం తండాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగింది. జూలూరుపాడులో మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నటువంటి షర్మిలక్క మన ప్రియతమ నాయకులు మేము జగనన్న రాజ్యం కోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించడానికి మన శ్రీరమ్మ గారి పాదయాత్రలో మేము కొనసాగుతామండి. మా జీవితం ఉన్నంత కాలం కూడా రాజశేఖర రెడ్డి గారికి మేము ఆయన చేసిన మేలు మేము మర్చిపోలేమండి. శ్రీరమ్మకి మేము అండగా మన జిల్లా అంత వరకు కూడా మేము పాదయాత్రలు పాల్గొంటూ జగనన్న సీఎం కావాలని కోరుకుంటూ మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొనడానికి వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. షర్మిల అడుగులో అడుగేస్తూ నడవడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు, రైతులు వేలాదిగా తరలివచ్చి తమ సమస్యలను షర్మిలకు వివరించుకున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచి వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తో రమేష్, సాక్షి టీవీ, ఖమ్మం.